సలార్ మూవీ రివ్యూ చెప్పేదానికంటే ముందు నేనైతే ఒకటి చెప్పాలి. అదేంటంటే సలార్ మూవీ తీసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. తను ఫస్ట్ మూవీ వచ్చేసి అయితే ఉగ్రం అండ్ ఆ ఉగ్రం మూవీకి రీమేకే ఈ సలార్ కొత్తగా ఇంటర్వ్యూలో కూడా చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు మనమైతే అది దృష్టిలో పెట్టుకునే ఈ మూవీ రివ్యూ అయితే ఇద్దాం. ఎందుకంటే ఉగ్రం మూవీ రీమేక్ అన్నాడు. అసలు ఉగ్రము అంత ఫేమస్ కానప్పుడే నేనైతే 2 years బ్యాక్ చూడడం అయితే జరిగింది. ఆ ప్రశాంత్ నీల్ ఫస్ట్ మూవీ అని చెప్పి ఆ ఉగ్రం అప్పుడు చూశాను కాబట్టి నాకు సలార్ స్టోరీ మొత్తం తెలుసు. ఎలా ఉంటుంది, ఇక్కడ ఏ క్యారెక్టర్లు ఎప్పుడు వస్తారు, అంటే ఏం చేస్తారు, అవన్నీ అయితే గోల్ ఏంది, వాళ్ళు దేనికోసం అవన్నీ క్లియర్ గా నాకు తెలుసు. ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడు కూడా ఉగ్రం రీమేక్ కాదు అని అనుకున్నా. తర్వాత సెకండ్ ట్రైలర్ వచ్చినప్పటికీ కాదనుకున్నా. బట్ రిలీజ్ కి ముందు నిన్న వచ్చేసి అయితే మన ప్రశాంత్ నీల్ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, ఇది ఉగ్రం మూవీకి రీమేక్, బట్ కొంచెం చేంజెస్ అయితే చేశాను అని చెప్పి తనడం జరిగింది. ఇంతవరకు అయితే బాగానే ఉంది. బట్ నాకు వచ్చిన పాయింట్ ఏంటంటే ఉగ్రం మూవీ రీమేక్ అని తెలిసిన తర్వాత నాకైతే ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి అండ్ ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్ని కొంచెం తక్కువ అయిపోయాయి అని చెప్పాలి. అంటే నాకు మొత్తం తెలిసిన స్టోరీ కదా, చూసి ఇంకోసారి సెకండ్ సారి చూసినట్లు ఉంటుంది అని చెప్పి అనిపించింది. అండ్ అలానే మూవీ చూడడం అయితే జరిగింది. అండ్ మూవీ చూసినప్పుడు నాకు తప్పుగా అనిపించిన విషయాలు ఏంటంటే ఉగ్రం మూవీ చూసి తప్పు అయితే చేశానని చెప్పి అయితే అనిపించింది. ఎందుకంటే ఆ ఉగ్రం మూవీ చూడకుండా ఈ మూవీ చూస్తుంటే ఇది ఒక స్కై లెవెల్లో ఉండేదేమని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఉగ్రం మూవీ చూసిన తర్వాత ఈ మూవీ చూస్తే నాకు స్టోరీ తెలిసిపోయింది, ఆ క్యారెక్టర్లు తెలుసు, వాళ్ళు ఏం చేస్తారో తెలుసు, అవన్నీ తెలిసిన తర్వాత నాకు మూవీ చూసినప్పుడు చాలా ఫ్లాట్ అయితే అనిపించింది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్. నేను ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుతున్నా. ఫస్ట్ హాఫ్ కొంచెం రొటీన్ గా నాకు అనిపించింది. అక్కడ ఎలివేషన్ సీన్స్ వస్తున్నా కూడా నేను ఐ ఫీల్ అయితే అవ్వలేదు. జెన్యున్ గా చెప్తున్నా, ఐ ఫీల్ కాలేదు. అసలు ఏంటి ఇట్లా స్టోరీ వెళ్తుంది అని అనుకున్న గ్యాప్ లోనే సెకండ్ హాఫ్ అయితే పడ్డది. సెకండ్ హాఫ్ ముందు ఫస్ట్ హాఫ్ లో మొత్తం ఎలివేషన్ సీన్స్ గానీ, అక్కడ పడే బీజిఎమ్స్ గానీ, అక్కడ వచ్చే సీన్స్ గానీ, ఇవన్నీ నాకైతే ఎక్కడ నచ్చలేదని చెప్పాలి. నచ్చలేదు మీన్స్ నచ్చాయి, బట్ నేను అనుకున్నంత రేంజ్ లో అయితే లేవు అని అయితే చెప్పాలి. అనుకున్నంత రేంజ్ లో అయితే అనుకున్న రేంజ్ వేరు అండ్ అక్కడ వచ్చిన సీన్స్ అయితే వేరు. అప్పటికి చేంజెస్ చేశారు, చాలా చేంజెస్ చేశారు, సూపర్ గా చేశారు. బట్ అయినా కూడా కొన్ని సీన్లు అయితే నాకు ఎలివేషన్ వచ్చే సీన్లు కూడా అన్ని చూసిన సేపు రొటీన్ గా ఉంటాయి. ఏంది రెగ్యులర్ గా చూసే మా సీన్లే కదా అని చెప్పి అయితే అనిపించింది. అయితే ఎక్సలెంట్ ఇంటర్వెల్ బాగుపడ్డది. అక్కడైతే బ్లాక్ అయితే సూపర్ గా గూస్ బంప్ తెప్పించాడు. అది ఫస్ట్ టైం అక్కడ తెప్పించాడు. చూసుకుంటే కానీ అనుకున్న ప్రతి ఒక్క ఎలిమెంట్ అయితే సెకండ్ హాఫ్ లో పెట్టడం జరిగింది. గాడ్ లెవెల్ అయితే తీయడం అయితే జరిగింది మూవీని. అయితే నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయాయి. సూపర్ అనిపించింది నాకైతే మూవీ. ఫస్ట్ హాఫ్ లో అనుకున్నదంతా ఏంది ఉగ్రం చూసి తప్పు చేశానా అని చెప్పి అనుకున్నావు. సెకండ్ హాఫ్ తీసుకెళ్లాడు ప్రో స్టోరీ ప్రశాంత్ నీల్ తోపు అనిపించింది నాకైతే. నువ్వు తీసుకెళ్లిన స్టోరీ చూస్తుంటే హాలీవుడ్ రేంజ్ లో ఉంది నాకైతే మూవీ చూసిన సెకండ్ హాఫ్. కాన్సర్ అని చెప్పి ఒక సపరేట్ వరల్డ్ క్రియేట్ చేస్తాడు. అది ఇండియన్ మ్యాప్ లో ఎక్కడ లేదు కాన్సర్ అనేది. బట్ సపరేట్ ఇండియాకి సపరేట్ ఒక పెద్ద సిటీ ఆఫ్ కాన్సర్ అని చెప్పి క్రియేట్ చేస్తాడు. అది కూడా మన 2010 లో స్టోరీ రన్ అవుతుంటది. ఇన్ని రన్ అయినా కూడా మనకి ఎక్కడ కూడా బోర్ లాగా నేను ఫస్ట్ హాఫ్ కూడా చెప్పి ఎక్కడ కూడా బోర్ అయితే కొట్టదు, బోర్ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ ఫ్లాట్ గా అయితే ఉంటుంది అని చెప్పి అనిపించింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ద గేమ్ ఆఫ్ థ్రోన్స్ లెవెల్ లో మన బుద్ధిరాజ్ చెప్పిన లెవెల్ అయితే ఉంది. ఎక్సలెంట్ అని చెప్పాలి. అయితే నాకైతే సూపర్ గా నచ్చేసింది. ఎస్పెషల్లీ ఆ డ్రామా బిల్డ్ చేసిన విధానం, అలాగే ఫైట్స్ కానీ, ఆ సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక కీ సీన్స్ కానీ చాలా అయితే హైలైట్ అయితే అనిపించింది నాకైతే. సూపర్ గా నచ్చింది. బట్ స్టోరీ నువ్వు ఎంత అనుకున్నా రొటీన్ అనుకుంటే రొటీన్ ఉంటుంది. బట్ దాన్ని తీసిన విధానం మనం చూసుకోవాలి ఎప్పుడు కానీ. తీసిన విధానంలో ప్రశాంత్ నీల్ అయితే సూపర్, ఎక్కడ బోర్ కొట్టకుండా తీసాడు. 3 hours కానీ 2 hours 50 minutes. అండ్ అలాగే మూవీ సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ చూసుకోండి. క్లైమాక్స్ అయితే ఎక్సలెంట్ గా డిజైన్ చేశారు. అండ్ క్లైమాక్స్ బ్లాక్ ఒక్కటి చాలు లెఫ్ట్ పార్ట్ మీద ఎలివేషన్స్ పెరిగిపోవడానికి. ఎందుకంటే ఈ కాన్సర్ అండ్ వరల్డ్ లో చాలా సిటీస్ చూపించాడు, చాలా వరల్డ్ చూపించాడు. అక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క పదం మీద ఆశ చూపించాడు. మరి ఆ పదవి కోసం అందరు ఆర్మీ మొత్తం సిద్ధమై కొట్టుకుంటున్న టైంలో మూవీ అయితే అయిపోతుంది. అండ్ పార్ట్ 2 ఇంకే లెవెల్లో తీస్తాడనేది అయితే నేనైతే ఎదురుగా చూస్తున్నాను. ఎందుకంటే ఈ మూవీనే ఈ సెకండ్ హాఫ్ ఈ రేంజ్ లో లేపిన. సెకండ్ హాఫ్ మొత్తం అంటే పార్ట్ 2 మొత్తం ఇంకా అదే లెవెల్లో ఉండబోతుంది. ఇంకా ఎలివేషన్ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయి అనేది వచ్చేటప్పుడు మాట్లాడుకుందాం. అండ్ ఇవి నాకు మూవీ చూసిన చెప్పి అయితే అనిపించిన విషయాలు. అండ్ అస్సాంలో కలసాలారు ఎందుకన్నానంటే మూవీ స్టోరీ స్టార్ట్ అయ్యేది అస్సాంలోనే కాబట్టి ప్రభాస్ గారు స్టాప్ మొత్తం బీఆర్ లోనే ఉంటారు కాబట్టి నేనైతే చెప్పడం అది జరిగింది. దాంట్లో ఉద్దేశం ఏం లేదు. మూవీ అయితే సూపర్ గా ఉంది. అండ్ చూడాలనుకున్న వాళ్ళు చూడండి. అయితే అదిరిపోయింది అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. వీడియో రివ్యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచ్.